ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం విష్ణు రోజులు, అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒకసారి ప్రధానంగా పరిశీలన చేసి, ఆ తర్వాత ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలు తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 22వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. శ్రీ పరాభవన సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, తిథి శుద్ధ చవితి రాత్రి 12:07 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం భరణి రాత్రి 1:32 వరకు, తదుపరి కృత్తిక. వర్జ్యం పగలు 11:58 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:31 నుంచి 5:19 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవని చెప్పవచ్చు. ఇక ఈ వారం విష్ణు రోజుల గురించి ఇక్కడ మనం క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంటే మార్చి 22వ తారీఖు చవితి తిథి ఉంది కాబట్టి ఈ వసంత నవరాత్రుల్లో మనం ఉంటున్నాం కదా, అందులో భాగంగా ప్రత్యేకంగా ఈరోజు అంటే చవితి తిథి ఉన్నటువంటి రోజు గణపతిని పూజిస్తుంటాం కదా, అందులో ఈరోజు ప్రత్యేకంగా గణేష దమన పూజ అని చాలామంది చేస్తారండి. అంటే ప్రత్యేకంగా గణపతిని ఈరోజు పూజించేవారు దమనంతో గణేషుని పూజించి లడ్డూలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా ఈరోజు చేయడం వల్ల ఈ సంవత్సరం కాలం పాటు మనం చేయబోయేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు రాకుండా స్వామివారు కాపాడుతాడు అని మన విశ్వాసం. అందుకని ప్రత్యేకంగా ఈ ఆదివారం అంటే ఆదివారం మార్చి 22వ తారీఖు 2026 సంవత్సరం ఆదివారము ప్రత్యేకంగా గణపతిని దమనంతో పూజించడం అందరికీ కూడా చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఆ తర్వాత 23వ తారీఖు సోమవారం, దీన్ని శ్రీ పంచమి, లక్ష్మీ పంచమిగా జరుపుకుంటాము. ఇది కూడా వసంత నవరాత్రుల్లో భాగంగా పంచమి తిథి ఉన్నటువంటి రోజున ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని పూజించి అమ్మవారికి తీయటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము అని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ప్రత్యేకంగా ఈ సంవత్సరం కాలం పాటు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది, సంపదలు కలుగుతాయి అని చెప్పి పెద్దలు చెప్పారని చెప్పొచ్చు. దాంతోపాటుగా ఈ సోమవారం రోజు లక్ష్మీ అమ్మవారితో పాటుగా ప్రత్యేకంగా కూడా నాగ పూజ కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో చేస్తుంటారు. ఈ విధంగా నాగదేవతల యొక్క ఆరాధన కూడా సోమవారం 23వ తారీఖున చేయడం అందరికీ కూడా చాలా మంచిది. ఈ విధంగా చేసి నాగదేవతకు పాలు, నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సర్పదోషాలు, నాగదోషాలు, కాలసర్పదోషాల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. కాబట్టి 23వ తారీఖు సోమవారం లక్ష్మీ అమ్మవారితో పాటుగా నాగదేవత ఆరాధన కూడా చేయడం అందరికీ కూడా చాలా మంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత 24వ తారీఖు మంగళవారం, ఆ రోజు ప్రత్యేకంగా స్కంద దవన పూజ చేస్తారండి. అంటే దవనంతో స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రత్యేకంగా పూజిస్తారని చెప్పవచ్చు. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామివారిని దవనంతో పూజించడం వల్ల జాతకంలో ఉన్న కుజగ్రహ దోష నివారణతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా అందులో మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామివారిని దవనంతో పూజిస్తూ స్వామివారికి ప్రత్యేకంగా ఈరోజు అభిషేకం చేయిస్తారో అటువంటి వారికి జాతకంలో కుజగ్రహ దోష నివారణతో పాటుగా రుణ బాధల నుంచి కూడా మనకు విముక్తి లభిస్తుంది. చేసిన అప్పులు తీర్చే శక్తిని మనకు స్వామివారు అనుగ్రహిస్తారు. కాబట్టి మంగళవారం తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్య స్వామివారిని దవనంతో యథాశక్తిగా పూజించడం చాలా మంచిది అని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా 27వ తారీఖు శుక్రవారం శ్రీరామనవమి పండుగ. ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సీతారామచంద్ర స్వామిని భక్తిగా శ్రద్ధగా పూజిస్తాం. స్వామివారికి, అమ్మవారికి కళ్యాణాన్ని కూడా నిర్వహించే సంప్రదాయం మనకు కొనసాగుతుంది. శ్రీరామనవమి పండుగ విస్తృత అంతా ఇంత కాదు, మరొక కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ శ్రీరామనవమి పండుగ విస్తృత గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక 28వ తారీఖు శనివారం ధర్మరాజ దశమి. ఇక ఈ వారం నవగ్రహ సంచారం పరిశీలన చేద్దాం. ఈ వారం మిథున రాశిలో గురుడు, సింహంలో కేతువు, కుంభంలో కుజ, బుధ, రాహువులు, మీనంలో శని, శుక్ర, సూర్యగ్రహాలు. మార్చి 25వ తారీఖు నుంచి మేషరాశిలో శుక్రగ్రహ సంచారం ప్రారంభం అవుతుంది. అలాగే మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో ఈ చంద్రగ్రహ సంచారం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి.
మేషరాశి వారు ఈ వారం మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేయడంలో ముందుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, స్నేహితుల నుంచి ఒక కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు. ప్రముఖ వ్యక్తులు కూడా వీరి పట్ల కాస్త సానుకూల వైఖరిని అనుసరిస్తారు. ఆర్థిక పరంగా వస్తే అదనపు ఖర్చులు ఈ వారం వీరికి బాగా ఎదురయ్యే అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే కొంతవరకు చేతికంతాయి. పొదుపు బాటలో కూడా పయనించాలి అని ఒక నూతన నిర్ణయాన్ని తీసుకుంటారు. కుటుంబరంగా వస్తే ప్రధానంగా వీరి యొక్క మనస్తత్వాన్ని, ఆలోచన విధానాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమన్నా ఉంటే, వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కారమయ్యే అవకాశం ఉంది. శుభకార్యాలకు తగిన ప్రణాళిక కూడా తయారు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో వాటిని మరింత ముమ్మరం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన అంగీకారానికి కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనూహ్యంగా మంచి లాభాలు చేతికంతాయి. భాగస్వాములతో వివాదాలు కూడా సర్దుకుంటాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వైద్య, పారిశ్రామిక, కళారంగాల వరకు కూడా ఈ వారం సానుకూలంగా గడుస్తుంది. మహిళలకు ధనలాభం ఈ వారం కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. టెక్నికల్ రంగం వారికి కొన్ని మార్పులు, చేర్పులు ఈ వారం వారి యొక్క వృత్తి ఉద్యోగాల్లో ఉండే అవకాశం అధికంగా ఉంది. పరిహార విషయానికి వస్తే గణేష్ అష్టకాన్ని ప్రతినిత్యం ఈ వారం అంతా కూడా పఠించడం వీరికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరినీ ఆకట్టుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారో అటువంటి వారు ఈ వారం విజయం సాధించే అవకాశం అధికంగా ఉంది. ఇక పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక కూడా అధికమవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. అవసరాలు కూడా తీరుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా నూతన పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటారు. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు సంసిద్ధులవుతారు. కుటుంబ సభ్యుల నుంచి వీరికి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. దైనందిక కార్యక్రమాలకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనం కొనాలి, గృహం కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్న వారి కోరిక కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఊహించని లాభాలు చేతికి అందడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. భాగస్వాములు సైతం వీరికి పూర్తిగా సహకరిస్తారు. కాకపోతే నూతన పెట్టుబడుల విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరి యొక్క సమర్థతను, నైపుణ్యతను పై స్థాయి అధికారులు గుర్తించి ప్రోత్సహిస్తారు. విధి నిర్వహణలో ఈ వారం ఈ రాశి ఉద్యోగులు చక్కటి పురోగతి కూడా సాధిస్తారు. క్రీడా రంగం వారు, వైద్య రంగం వారు, కళారంగం వారికి మంచి అవకాశాలు తలుపుదడతాయి. మహిళలకు మానసిక అశాంతి పూర్తిగా కూడా తొలగుతుంది. టెక్నికల్ రంగం వారికి ఊహించిన రీతిలో ప్రమోషన్లు లభించే అవకాశం కూడా అధికంగా ఉందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షాస్తోత్రాన్ని ప్రతినిత్యం ఈ వారం అంతా కూడా పఠిస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి గోచార గ్రహరీత్యా జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఎటువంటి సమస్య ఎదురైనా మనోనిబ్బరంతో ఎదుర్కొంటారు. అందరిలో కూడా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. కొన్ని కీలక సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు మంచి అవకాశం లభించడం వల్ల ఈ వారం కాస్త ఉత్సాహంగా, సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. రుణ బాధల నుంచి విముక్తి కూడా ఈ వారం ఈ రాశి వారికి లభిస్తుంది. పొదుపు మార్గాలకు సంబంధించి అన్వేషణ కూడా చేస్తారు. అంటే భవిష్యత్తులో డబ్బు ఎలా దాచిపెట్టాలి, ఎక్కడ పొదుపు చేస్తే నాకు మంచి లాభం వస్తుంది అన్న వైపుగా ఆలోచనలు చేస్తారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సమస్యల నుంచి కొంత మేర గట్టెక్కుతారు. శుభకార్యాలపై బంధువులతో చర్చలు జరుపుతారు. సంతాన రీత్యా శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్యం కలిగిన ఉపశమనం కూడా వెంటనే లభిస్తుంది. కాకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వారం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో ఎదురవుతున్న చిక్కులు, సమస్యలు తొలగుతాయి. గృహ నిర్మాణంపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అదనపు బాధ్యతల నుంచి ఈ వారం వీరికి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా తమ సంస్థ నుంచి వీరికి ఉపయోగపడే ఒక సమాచారం కూడా అందుతుంది.
ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న అన్వేషణ కూడా ఫలిస్తుందని చెప్పవచ్చు. ఇక క్రీడా రంగం వారు, కళారంగం వారు, రాజకీయ రంగం వారికి కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. మహిళలు చక్కటి విజయాలను ఈ వారం సాధిస్తారు. టెక్నికల్ రంగం వారి విషయానికి వస్తే పట్టుదలతో వ్యవహరించి అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు అని చెప్పవచ్చు. కాకపోతే టెక్నికల్ రంగం వారు చేస్తున్న వృత్తి ఉద్యోగం పట్ల ఈ వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త సంయమనం పాటించడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు నూతన కార్యక్రమాలు చురుగ్గా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల యొక్క శ్రమ కూడా ఫలిస్తుంది. మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఈ వారం ఈ రాశి వారు బయటపడతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. గతంలో చేజారిన కాంట్రాక్టులు తిరిగి దక్కుతాయి. పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలించి ఈ వారం మీరు ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఎదురవుతున్నాయో వాటిని అధిగమించి ముందడుగు వేస్తారు. రుణభారం కూడా చాలా వరకు తొలగుతుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ పూర్తిగా కూడా లభిస్తుంది. అదేవిధంగా వీరు మాట్లాడే మాటలు, వీరు తీసుకునే నిర్ణయాలను అందరూ కూడా ఇష్టపడతారు. భార్యాభర్తల మధ్య ఏదైతే గత కొంతకాలంగా ఒక సమస్య పట్ల గొడవలు ఏర్పడుతున్నాయో ఆ సమస్యను సామరస్యంగా ఈ వారం పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. అంటే కొన్ని సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు భార్యాభర్తలు ఒక అంగీకారానికి రాకపోవడం వల్ల సమస్యలు బాగా కూడా అధికమవుతాయి. చేద్దామా వద్దా, ఎందుకు చేయాలని వైపుగా. కానీ ఈ వారం అటువంటి సమస్య ఏమన్నా ఉంటే ఈ రాశి దంపతులు ఒక అంగీకారానికి వచ్చి వాటిని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం అప్పుడప్పుడు కొంత ఇబ్బంది పెట్టినా ఉపశమనం లభిస్తుంది. కొద్దిపాటి వైద్య సేవలు మాత్రం తప్పకపోవచ్చు. ఇక విలువైన వస్తువులు, స్థలాలు కొనాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ఇక కోర్టులో నలుగుతున్న వివాదాలు ఏమన్నా ఉంటే, కోర్టు కేసులు ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి పరిష్కార దశకు చేరుకుంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు కూడా సంపాదిస్తారు. భాగస్వాములు కూడా వీరికి సహకరిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉన్నతాధికారులు సైతం వీరి యొక్క సమర్థతను గుర్తించి ప్రోత్సహిస్తారు. అదేవిధంగా ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలను ఈ వారం వాయిదా వేసుకుంటారు. వైద్య, రాజకీయ, కళారంగం వారికి చక్కగా అనుకూలిస్తుంది. మహిళలకు భూ సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికందే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారికి భవిష్యత్తు గురించి, వారు చేస్తున్న వృత్తి ఉద్యోగం గురించి నూతన ఆలోచనలు వీరికి కలుగుతాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా తగిన గుర్తింపు కూడా వీరికి ఈ వారం లభిస్తుంది. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం ఏ పని చేపట్టినా పట్టుదల అన్న ఆయుధంతో పూర్తి చేస్తారు. మనసులో ఉన్న ఆలోచనలను కూడా అమలు చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని గ్రహిస్తారు. గతంలో జరిగిన పొరపాట్లు తిరిగి జరగకుండా, అంటే పునరావృతం కాకుండా జాగ్రత్త పడతారు. ఆర్థిక పరంగా చూస్తే ఎదుటి వ్యక్తి నుంచి రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతుంది. భూములకు సంబంధించిన క్రయ విక్రయాలు కూడా పూర్తి చేస్తారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. కుటుంబ రంగం వస్తే ఇంటిలో శుభకార్యాల నిర్వహణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారంలో సోదరవర్గం వారితో ఒప్పందాలు చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే ఇద్దరు కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే ఈ వారం అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. వైద్య సేవలు కూడా చాలా వరకు తగ్గిస్తారు. ఇక భూములు కొనాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటివన్నీ కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు. నూతన ఒప్పందాలు, స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వాటిలో కూడా ఈ వారం చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు చేతికి అందే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న మార్పులు జరిగే అవకాశం ఉంది. ఊహించిన విధంగా ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం కూడా అందుతుందని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తున్నారు. వారి ప్రయత్నాలు మరొకసారి చేయడం చాలా మంచిది. క్రీడ, పారిశ్రామిక, రాజకీయ రంగం వారికి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగానే గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి పని ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కాలభైరవాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. వారం ప్రారంభం కాస్త మందకొడిగా సాగిన క్రమేపీ కూడా అనుకూల వాతావరణం నెలకొంటుంది. వీరి మాటకు ఇంటా బయట కూడా విలువ పెరుగుతుంది. కొన్ని సంఘటనలు వీరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సేవాభావంతో అందరికీ కూడా సహకారాన్ని అందిస్తారు.
స్నేహితులతో కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు. అదేవిధంగా ఏదైతే కొన్ని లక్ష్యాలు తమకు తాముగా నిర్దేశించుకొని ఆ లక్ష్యాలు సాధించాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి ఆ సాధించాలి అన్న తపన బాగా కూడా అధికమవుతుంది. ఇది నిజంగా కూడా చాలా మంచి విషయం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. ఇక అదేవిధంగా మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా, అటువంటి వాటినన్నింటినీ కూడా మీరు గుర్తించి వేటిని అమలు చేయాలి, ఏ ఆలోచనలు వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం ఉంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు చేస్తున్న వారి కోరిక కూడా ఈ వారం నెరవేరుతుంది. కుటుంబరంగా వస్తే కుటుంబ పెద్దల మాటలు శిరోధార్యంగా భావించి ముందుకు సాగుతారు. అందరికీ అనుగుణంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా వివాహ విషయమై ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే వారం కాస్త ఇబ్బంది పెట్టినా సర్దుబాటు అవుతుంది. వైద్య సేవలు మాత్రం కొనసాగించాల్సి వస్తుంది. ఇక భూములు, వాహనాలు లాంటివి కూడా ఈ వారం కొనుగోలు చేస్తారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే లాభ నష్టాలు ఈ వారం సమానంగా సాగుతాయని చెప్పొచ్చు. భాగస్వాములతో వివాదాలుంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవి తీరే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. పని భారం కూడా తగ్గుతుంది. వీరి మాటకు ఇంటా బయట విలువ పెరుగుతుంది అని చెప్పొచ్చు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారు విదేశీ పర్యటన గురించి ఆలోచనలు చేస్తారు. మహిళలకు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు ప్రయత్నాలు మరింత వేగవంతం చేయాల్సి వస్తుంది, మరింత ముమ్మరం చేయాల్సి వస్తుందని కూడా చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని యథాశక్తిగా పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి తులారాశి. గోచార గ్రహ సంచారరీత్యా తులారాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. కొన్ని వివాదాల నుంచి కూడా ఏదో విధంగా గట్టెక్కుతారు. ఏ బాధ్యత అప్పగించినా ఈ వారం ఈ రాశి వారు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఊహించని రీతిలో చేతికంతుంది. రుణ బాధలు కూడా తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా పొదుపు బాటలో ఎలా వెళ్ళాలి, ఎక్కడ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తుకు నాకు, నా కుటుంబానికి ఉపయోగపడుతుందన్న వైపుగా ఈ వారం ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఇక కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి మీద అమితమైన ప్రేమను చూపుతారు. అలాగే వీరి యొక్క అభిప్రాయాలను, ఆలోచనలను కూడా గౌరవిస్తారు. ఇంటిలో శుభకార్యాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న కొన్ని అనారోగ్య రుగ్మతల నుంచి బయటపడతారు. వాహనాలు, స్థలాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా వారసత్వ ఆస్తి విషయంలో కుటుంబ సభ్యులతో ఏదన్నా కూడా గొడవలు ఉంటే అవన్నీ కూడా సమస్యపై ఓ ఒప్పందానికి రావడం కూడా జరుగుతుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఊహించిన రీతిలో మంచి లాభాలు సంపాదిస్తారు. ఇక నూతన పెట్టుబడులు కూడా ఈ వారం వీరికి సమకూరుతాయి. భాగస్వాములతో వీరి యొక్క అభిప్రాయాలను, ఆలోచనలను కూడా పంచుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎదురవుతున్న అవాంతరాలు ఈ వారం తేలిగ్గా అధిగమిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా అందుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు కొన్ని సమస్యల నుంచి తేలిగ్గా బయటపడతారు. క్రీడ, రాజకీయ, కళారంగం వారికి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. మంచి విజయాలు సాధిస్తారు. మహిళలు అంచనాలు నిజం కావడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. టెక్నికల్ రంగం వారు ఏవైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్కి వస్తుందని చెప్పొచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. నూతన కార్యక్రమాలు వృశ్చిక రాశి వారు చేపడతారు. ఆలోచనలు అమల్లో విజయాలు కూడా సాధిస్తారు. నిరుద్యోగులు కూడా అనుకున్న అవకాశాలు సాధిస్తారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న ఆదాయం కూడా ఈ వారం వీరికి సమకూరుతుంది. అదేవిధంగా గతంలో వివిధ పొదుపు మార్గాల్లో పెట్టినటువంటి పెట్టుబడులు వీరికి ఈ వారం పెద్ద మొత్తంలో చేతికంతాయి. దీనివల్ల ఆర్థిక పరంగా వీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుపుతారు. కుటుంబ పరంగా వస్తే ఈ వారం బంధువుల యొక్క రాక కాస్త వీరి ఇంట్లో అధికంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని వేడుకల నిర్వహణలో కూడా భాగస్వాములు అవుతారు. సంతానం నుంచి శుభవార్తలు కూడా ఈ రాశి వారు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే చిన్న చిన్న ఆరోగ్య సమస్య
తలెత్తినప్పటికీ కూడా బయటపడతారు. ఇక స్థిరాస్తి విషయంలో కూడా నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు ఈ వారం సంపాదిస్తారు. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. వ్యాపార విస్తరణలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తారో అటువంటి వారు ప్రమోషన్స్కి సంబంధించిన సమాచారం అందుకుంటారు. గతంలో ఉద్యోగ జీవితంలో వీరి మీద వచ్చిన అపవాదాలన్నీ కూడా ఈ వారం తొలగిపోతుంది అని చెప్పొచ్చు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలకు భూ సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పొచ్చు. టెక్నికల్ రంగం వారికి తమ ప్రతిభా పాఠవాలు అధికారులకు నిరూపించుకోవాల్సి వచ్చే సందర్భాలు కొన్ని ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ హనుమాన్ చాలీసా స్తోత్రం ప్రతినిత్యం పాటిస్తూ ఈ వారం అంతా ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈ వారం నూతనంగా ఏ పని చేపట్టినా మంచి విజయాలు సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. ఆశ్రమాలు, ఆలయాలు, దేవాలయాలు యథాశక్తిగా సందర్శిస్తారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు కూడా తొలగే అవకాశం ఉంది. అవసరాలకు తగినంత డబ్బు చేతికి ఏదో విధంగా అందుతుంది. ముఖ్యంగా గతంలో చేసినటువంటి పొదుపు ఏదైతే ఉందో ఆ డబ్బు ఈ వారం చేతికి అందుతుంది. అదేవిధంగా నూతన పొదుపు మార్గాల గురించి కూడా వీరు అన్వేషిస్తారు అని చెప్పవచ్చు. ఇక కుటుంబరంగా వస్తే కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి పెద్దలతో చర్చిస్తారు. సంతానపరంగా సమస్యలు తీరడం వల్ల కూడా ఈ రాశి దంపతులు ఊపిరి పీల్చుకుంటారు. సోదరులతోటి మనస్పర్ధలు ఉంటే తొలగిపోతుంది. ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. దైనందిన కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు ఈ వారం వీరికి చేతికందే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. ఉద్యోగస్తులు తమ సత్తాను చాటుకుంటారు. ప్రమోషన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక కొలిక్క వస్తుంది. అలాగే విధి నిర్వహణ పట్ల మరింత అంకిత భావాన్ని కూడా చూపుతారు. దీనివల్ల పై అధికారులు కూడా సంతోషిస్తారు. పారిశ్రామిక, వైద్య, కళారంగం వారిని కూడా మంచి విజయాలు వరిస్తాయి. మహిళకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. టెక్నికల్ రంగం వారు ఇంక్రిమెంట్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారికి ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. నూతన ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా నూతన ప్రాజెక్టులు లభిస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారు 10 మందికి కూడా ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. పరిచయాలు బాగా కూడా పెంచుకుంటారు. ఇక తీర్థయాత్రలు చేసే ప్రయత్నంలో కూడా వీరు ముందుంటారు. విద్యార్థులలో ఉన్నటువంటి నిరాశ అంతా కూడా ఈ వారం తొలగిపోతుంది. మరింత హుషారుగా ఈ రాశి విద్యార్థులు ముందుకు సాగుతారు. పరిస్థితులు గతం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారికి మెరుగుపడతాయి. ఆర్థిక పరంగా వస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు వీరికి కాస్త ఈ వారం అధికంగా ఉంది. రుణదాతల ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది. పొదుపు చర్యలు కూడా పాటిస్తారు. కుటుంబరంగా వస్తే బంధువులతో వ్యక్తిగత విషయాలు కూడా చర్చిస్తారు. కుటుంబ సభ్యులకు వీరిచ్చే సలహాలు చక్కగా కూడా ఆకట్టుకుంటాయి, ఉపయోగపడతాయని చెప్పొచ్చు. కొన్ని శుభకార్యాలకు తగిన ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తప్పకపోవచ్చు. స్థిరాస్తి విషయంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు దక్కడం వల్ల సంతోషంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. భాగస్వాముల యొక్క చేయుతను కూడా అందుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టు లభించే అవకాశం అధికంగా ఉంది. అంటే ప్రమోషన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారు వార్తలు అందుకుంటారు. అదేవిధంగా పై అధికారులతో కానీ సహచరులతో కానీ ఏదైనా గొడవలు ఉంటే వాటిని కూడా తగ్గించుకుంటారు. క్రీడా, రాజకీయ, కళారంగం వారికి కూడా విశేషంగా కలిసి వస్తుంది. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. టెక్నికల్ రంగం వారు తమ నైపుణ్యాన్ని వినియోగించి సమస్యలను అధిగమిస్తారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారు అనుకున్న పనుల్లో చక్కటి పురోగతి సాధిస్తారు. పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. చిన్నాటి స్నేహితులను కలుసుకుని మనసులో ఉన్నటువంటి ఆలోచనలు వారితో పంచుకుంటారు. అతి ముఖ్యమైన వ్యవహారాలు తెలివితేటలతో వ్యవహరించి పూర్తి చేసుకుంటారు. ఇక చిన్ననాటి జ్ఞాపకాలు బాగా కూడా ఈ వారం మీ రాశి వారు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడుస్తుంది. రావాల్సిన డబ్బు కూడా చేతికంతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగుతాయి. కుటుంబ పరంగా వస్తే బంధువుల నుంచి గత కొంతకాలంగా కొన్ని విషయాల్లో ఎదురవుతున్న ఒత్తిడులు కానీ లేక ఆరోపణలు కానీ తొలగుతాయి అని చెప్పొచ్చు. వీరి యొక్క లక్ష్య సాధనలో
కుటుంబ సభ్యులు కూడా యథాశక్తిగా సహకారాన్ని అందిస్తారు. భార్యాభర్తల మధ్య మరింత సమన్వయం కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాశివారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఎవరైతే స్థిరాస్తి విషయంలో కొన్ని సమస్యలను ఈ రాశి వారు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు ఈ వారం కాస్త సమయాన్ని అటువైపు వెచ్చిస్తే, అంటే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే తీరే అవకాశం ఉంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన బాధ్యతలు అనూహ్యంగా స్వీకరించాల్సి వస్తుంది. ఎటువంటి బాధ్యత అప్పగించినా నేర్పుగా ఓర్పుగా పూర్తి చేస్తారు. క్రీడా, రాజకీయ, కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. కొంతమంది విదేశీ పర్యటన కూడా చేయాల్సి వస్తుంది. మహిళలకు సోదరులతోటి సఖ్యత కూడా నెలకొంటుంది. సోదరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదన్నా ఉంటే చేతికంతుంది. టెక్నికల్ రంగం వారికి కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతినిత్యం సూర్యారాధన చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మీనరాశి. గోచార గ్రహ సంచారీత్యా మీనరాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేద్దాం అనేంత గట్టిగా అనుకున్నా అవి మరింత నిదానిస్తాయి. స్నేహితులతో కూడా స్వల్ప వివాదాలు నెలకొని కాస్త ఇబ్బందికరంగా గడుస్తుంది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల కృషి కూడా కొంతమేర ఫలించవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న డబ్బు సమయానికి సమకూరక ఇబ్బంది పడతారు. నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కూడా అకారణంగా తగాదాలు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు కూడా ఈ వారం మీరు మౌనంగా ఉండడమే చాలా మంచిది. ఎంతవరకు అవసరమో అంతవరకు కుటుంబ సభ్యులతో మాట్లాడడం మంచిదని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కూడా సమన్వయం లోపించి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప శారీరక రుగ్మతలు తప్పకపోవచ్చు. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో కూడా మరిన్ని సమస్యలు, చిక్కులు, గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా వాయిదా వేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు దక్కకపోవడం వల్ల ఈ వారం కాస్త నిరాశ చెందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా వీరికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు దక్కకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వ్యాపారస్తులు ఈ వారం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. నూతన పెట్టుబడుల్లో కూడా తొందరపాటు ఏమాత్రం కూడా కలిసి రాదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో జరిగే ఆకస్మిక మార్పులు, చేర్పులు, పై అధికారుల నుంచే అందేటువంటి సమాచారం వీరికి కాస్త ఆందోళన కలిగిస్తుంది. బాధ్యతలు కూడా బాగా అధికమవుతాయి అని చెప్పొచ్చు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి ఒత్తిడి అధికమవుతుంది. మహిళలకు సోదరులతోటి, సోదరీమణులతోటి విభేదాలు నెలకొనే అవకాశం అధికంగా ఉంది. టెక్నికల్ రంగం వారికి ఈ వారం అంతా కూడా గందరగోళంగా, కాస్త భయాందోళన మధ్య గడిచే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా మీనరాశి వారికి శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాలు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ వారఫల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.